మొత్తం ఆ ఫ్లైఓవరే. ఆ ఫ్లైఓవర్ వచ్చి చంద్రబాబు నాయుడు తెలుగు తల్లి అని పేరు పెట్టిండ్రు. 2005లో వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది. 2005 అంటే ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అయిపోయింది దానికి. మరి ఇప్పుడెందుకు పేరు మార్చాల్సొచ్చింది? ఇప్పుడెందుకు పేరు మార్చారు? పేరు మార్చడం వల్ల ప్రభుత్వం ఏమి ఆశిస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. వీళ్ళు ఇప్పటికే చాలా వాటికి పేర్లు మార్చారు. ఒక్కదానికి రెండుదానికి కాదు. ముందు టీఎస్ నుంచి టీజీ చేసిండ్రు. దానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఖర్చు అయినాయి ఆల్రెడీ. ఖర్చు పెడతా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వంలో ఒక పేరు మార్చినంత మాత్రాన ఏమేమి మార్చాల్సి వస్తుందంటే లాస్ట్ గవర్నమెంట్ కొట్టే స్టాంప్ దగ్గర నుంచి మార్చాల్సి వస్తుంది. స్టాంప్స్ కొడతారు కదా, ఆఫీషియల్ స్టాంప్స్, అవన్నీ చేంజ్ కావాలి. తర్వాత సర్క్యులర్స్కి సంబంధించిన ప్రింటెడ్ మెటీరియల్ ఉంటుంది కదా, వాటన్నిటిని చేంజ్ చేయాలి. తర్వాత అన్ని నేమ్ బోర్డ్స్ మారాలి. నేమ్ బోర్డ్స్ మొత్తం గవర్నమెంట్ ఆఫీసర్కి సంబంధించిన అన్ని నేమ్ బోర్డ్స్ కూడా తెలంగాణ స్టేట్ అనేది తీసేసి తెలంగాణ అని టీజీ అని పెట్టుకోవాలి. ఇట్లా చాలా చాలా ఇంటర్నల్గా ఇంకా చాలా డబ్బులు అవసరమైతే చాలా మార్చాల్సి వస్తుంది. అసలు ఎందుకు పెట్టినరు ఆ పేరు? ఇప్పటిదాకా వీళ్ళు మార్చినవి ఏంటంటే ప్రగతి భవన్ ప్రజాభవన్ అని పేరు మార్చినారు. దానివల్ల వచ్చింది ఏం లేదు. తర్వాత ధరణిని భూభారత్ చేసిండ్రు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేసిండ్రు. మొత్తం తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మని తీసేసిండ్రు. మనకు బతుకమ్మ అంటే ఒక అమ్మ లాంటిది, బతుకమ్మ కూడా అమ్మనే. కానీ ఆ బతుకమ్మనే తీసేసిండ్రు. ఎందుకు తీసేసిండ్రు అంటే ఇది దొరలు ఆడే ఆట అన్నారు. దొరలు ఆడే ఆట కాదు ఇది. ఈ ఖచ్చితంగా ఈ బతుకమ్మ అందరి పండుగ. ఇక నిజాం కాలంలో బతుకమ్మ ఆటను నిరసనగా నిజాం మీద నిరసనగా మనోళ్ళు ఆడినరు. బడుగు బలహీన వర్గాలు రోషం ఉన్న బిడ్డలంతా రకరకాల నిరసనల పేరుతో బతుకమ్మను అప్పట్లో ఆడినరు. తెలంగాణ ఉద్యమంలో కూడా మనకు బతుకమ్మ పండుగ అంటే మనం అది కూడా మన అస్త్రంగా వాడినాం. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం పైన లేకపోతే ఏ ప్రభుత్వం పైన అయినా బతుకమ్మ పాటను నిరసన రూపంలో పాడుతూనే ఉంటారు, ఆడుతూనే ఉంటారు మహిళలు. ఇక మరి అప్పట్లోనే మల్లు స్వరాజ్యం లాంటి వాళ్ళు, తర్వాత చాకల ఐలమ్మ లాంటి వాళ్ళు సాయుధ పోరాటంలో, మన దగ్గర జరిగిన సాయుధ పోరాటంలో బతుకమ్మ చాలా ప్రధానమైన పాత్ర పోషించింది. కానీ ఈ గవర్నమెంట్ ఏం చేసింది? బతుకమ్మని తీసేసింది చేతులకెళ్ళి. గవర్నమెంట్ ఎక్కువ డ్యామేజ్ అయింది అదే. ఇప్పుడు మనకు దసరా పండుగ రావడము, దానిలో మన బతుకమ్మ స్పెషల్ కాబట్టి తెలంగాణ మొత్తం ఆ చర్చ ఒకటి నడుస్తుంది. అసలు ఎందుకు బతుకమ్మని తీసేసిండ్రు అనే చర్చ ప్రభుత్వాన్ని బాగా డ్యామేజ్ చేసింది. అసలు ఎందుకు తీసేసిందో గవర్నమెంట్ దగ్గర ఆన్సర్ కూడా లేదు. ఇప్పటిదాకా కూడా చెప్పలేదు. దాదాపు అది మార్చి సంవత్సరాన్నర అయిపోయింది. తెలంగాణ విగ్రహాన్ని మార్చి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ తల్లిని మార్చి తల్లినే మార్చి సంవత్సరాన్నర అయిపోయింది. తెలంగాణ తల్లి చేతుల్లోకి వెళ్ళి బతుకమ్మను ఎందుకు తీసేసిండ్రు అనే విషయానికి ఇప్పటికి కూడా ప్రభుత్వానికి క్లారిటీ లేదు.